అందరికీ నమస్కారం అండి. మీకందరికీ తెలుసు, ఈ నెల 1వ తారీఖు నాడు బోరింగ్ తండ గ్రామ శివారు రోడ్డు పక్కన పార్థసారథి అనే వ్యక్తి హత్య గురిగా పడ్డాడు. దానికి సంబంధించి నిన్న గౌరవ ఎస్పీ గారు పార్థసారథి భార్య స్వప్న, ఆమె పేరమరర్ విద్యాసాగర్ని అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని కంటిన్యూషన్లో ఈరోజు మరో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. పార్థసారథికి భార్య స్వప్నకి విద్యాసాగర్కి గత 2016 నుంచి కూడా అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు కాబట్టి స్వప్న భార్య పార్థసారథిని ఎట్లయినా సరే మర్డర్ చేయాలని చెప్పేసి ఈ పార్థసారథి గురించి స్వప్న విద్యాసాగర్ ప్రజలు పెడతా ఉంది. అడ్డు ఉన్నాడు కాబట్టి అతను హత్య చేయాలని. దాంట్లో భాగంగా విద్యాసాగర్ తన పరిచయం ఉన్నటువంటి వినయ్ కుమార్ కన్సల్ట్ అయ్యాడు. 5 lakhs రూపీస్ చేస్తాను, అతన్ని మర్డర్ చేయమన్నాడు. దానికి వినయ్ కుమార్ కూడా ఒప్పుకున్నాడు. వీళ్ళు లాస్ట్ 1 month క్రితం వినయ్, శివశంకర్, వంశీ, ఈ వినయ్ యొక్క ఫ్రెండ్, విద్యాసాగర్ ఫ్రెండ్ కోసం లవరాజు, వీళ్ళందరూ కూడా రెక్కీ చేశారు. విద్యాసాగర్ కారులో రెక్కీ చేసిన తర్వాత మన 31st నాడు పార్థసారథి వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు బంధువుల్ని గృహప్రవేశం అంటే కొత్తగూడెంలో షాపింగ్ చేస్తున్నప్పుడు విద్యాసాగర్కి స్వప్న ఫోన్ చేసి, మా భర్త ఈరోజు బయలుదేరి వెళ్తున్నాడు ఈవినింగ్ 7 o'clockకి, ఇది అనువైన సమయము అని చెప్పగానే ఆ విషయం విద్యాసాగరు వినయ్ ఫోన్ చేసిండు. ఈరోజు మనకి కిషోర్ టైం ఉన్నది అని చెప్పగానే విద్యాసాగరు వినాయకుడికి కార్ అరేంజ్ చేసిండు, ఇన్నోవా కార్. ఆ కార్ని ఈ యొక్క వినయ్ తమ్ముడైనటువంటి వంశీకి వెళ్ళి కార్ చేసామని చెప్పి వంశీ కార్ తీసుకుని వచ్చాడు. మధ్యలోని శివశంకర్ని ఎక్కించుకున్నారు. ఆ కారులో వినయ్, శివశంకర్, వంశీ తీసుకొని బయలుదేరినారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క స్వప్న భర్తకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొని ఇది చెప్తున్నాడు, అమ్మాయిగాడు కాబట్టి. అదే విషయాన్ని మళ్ళీ విద్యాసాగర్ చెప్తున్నారు. విద్యాసాగరు ఇతనికి వినయ్ చెప్తున్నాడు, మా బాధ దగ్గర ఉన్నప్పుడు అందాజా నైట్ 8 o'clockకి సమాచారం ఇచ్చింది. ఆ సమాచారాన్ని మళ్ళీ వినయ్కి ఇచ్చారు. వినయ్ వాళ్ళ ఫాదర్ వచ్చినాడు. బాబా టౌన్కి వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ కనిపించిండు విద్యాసాగర్. కనిపించిన తర్వాత వీళ్ళు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నారు. పెట్రోల్ కొట్టించుకున్న క్రమంలోని విద్యాసాగర్ ముందుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతమంది వచ్చిన తర్వాత విద్యాసాగర్ కనపడలేదు. మళ్ళీ బాబా టౌన్లో ఒక బీర్ షాప్లో 3 బీర్లు తీసుకొని వాళ్ళు తాక్కుంటూ ముందుకెళ్ళారు. ముందుకెళ్ళిన తర్వాత శనిపురం శివార్లోని ఒక బాన్ షాప్ దగ్గర విద్యాసాగర్ సిగరెట్ కాల్చు కనిపించింది. మళ్ళీ సైడ్ అయిన తర్వాత వీళ్ళు ముందుకెళ్ళి కొంచెం నేరస్థం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు బ్యాక్ నుంచి విద్యాసాగర్ వస్తుంటే విద్యాసాగర్ యొక్క పార్థసారథి కారుకి వీళ్ళు అడ్డం పెట్టారు. అడ్డం పెట్టిన తర్వాత ఎప్పుడైతే కారు అడ్డం పెట్టారో ఈ పార్థసారథి ఒడు పక్కకి ఆగిండు. జస్ట్ కార్ టచ్ అయిందంటే పార్థసారథి దగ్గర సాధ వెళ్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ వెహికల్ పక్క జరిగిపోయింది. ఊరిపోయినామంటే విద్యాసాగర్ పార్థసారథి కారు బండి దిగి అప్పుడు అర్థమైంది వీళ్ళు నాకు చేస్తారని కొంచెం ముందు పరిగెట్టిన తర్వాత అతన్ని శివశంకరు చేసిన తర్వాత మళ్ళీ డౌన్ దిగి అక్కడ కలవట్టు ఉంది. కలవట్టు నుంచి అక్కడ చెప్పులు జారిపోయినాయి. మళ్ళీ అతను మన రోడ్ ఎక్కే క్రమంలో రోడ్ ఎక్కుతున్నాడు. మళ్ళీ అప్పుడు ఎవరైతే ఉన్నాడో వినయ్ కుమార్ అతనికి ఆపోజిట్ వెళ్ళి బ్లాక్ చేసి అతను దాడి చేయగానే హెల్మెట్ ఇట్లా కింద పడిపోయింది. వెనక నుంచి ఈ యొక్క శివశంకర్ రాడ్ తీసుకున్నాడు. ఆ రాడ్ తీసుకొని అతను తల మీద కొట్టడం వల్ల కింద పడిపోయినాడు. కింద పడిన తర్వాత చంపల ఉద్దేశం మీద అతను బలంగా కొట్టడం వల్ల అతను బలమైన గాయం జరిగి వాడు చనిపోయాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని
వినయ్ కుమార్ విద్యాసాగర్ ఫోన్ చేసి చెప్పిండు, అలా పని అయిపోయింది చంపేసి చెప్పి. కొందరు పోయిన తర్వాత వాళ్ళు డౌట్ వచ్చింది, మళ్ళీ డౌట్ వెనక్కి వచ్చేసారు. మళ్ళీ వెహికల్స్ వస్తుంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి వానటువంటి బట్టలు ఈ చంపిన క్రమంలోని ఈ యొక్క శివశంకర్ యొక్క బట్టల మీద కొంచెం బ్లడ్ పడింది. ఆ శివశంకర్ ఆ ప్యాంటు వాటి రాడ్డు అన్నీ కూడా పోతూ అన్న వేలో ఒక కలవట పడేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళి కారు మళ్ళీ కారు అప్పచెప్పారు. కారు ఒక చోట పెట్టి కారు రికవర్ చేయాలి. అక్కడి నుంచి వీళ్ళు రాజమండ్రి వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు బస్ ఎక్కి మార్నింగ్. ఇక విద్యాసాగర్ యథావిధిగా స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ నుంచి మళ్ళీ ఆయన రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి నుంచి వీళ్ళందరూ మళ్ళీ నలుగురు కలుసుకొని విద్యాసాగర్ కారులో ఎక్కి వాళ్ళు జగంపేట, ఆంధ్రాలో జగంపేట విలేజ్ నుంచి వాళ్ళు అక్కడ జడ్డింగ్ అన్న వెళ్ళారు. బట్ విద్యాసాగర్ మాత్రము అక్కడి నుంచి ఇతను వెళ్ళిపోయినాడు. వీళ్ళు ఎప్పుడైతే విద్యాసాగర్ కనెక్ట్ తగ్గిపోయింది, కనెక్ట్ లేదో వీళ్ళు డౌట్ వచ్చింది సమ్ జరిగిందని. ఈరోజు మళ్ళీ వాళ్ళు కొత్తగూడెం వస్తే కొత్తగూడెంలో ఈరోజు పట్టుకొని విచారణ జరిగింది. వీళ్ళు ముగ్గురిని కూడా రిమైండ్ చేస్తున్నాం. ఇంకో వ్యక్తి కూడా పరారులో ఉన్నాడు, ఈయన కుసుం లోవరాజ్ అన్న వ్యక్తి. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం, తెచ్చి కోర్టును కూడా చేస్తాం. థ్యాంక్ యూ.